వాళ్ళు పేరుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ వారి వ్యవహార శైలి ప్రతిపక్ష నేతలను తలపిస్తోంది. స్వపక్షంలో విపక్షంలో వారు చేస్తున్న వ్యాఖ్యలు, రాజకీయాలు గత కొన్ని నెలలుగా చర్చనీయాంశాలుగా మారాయి. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వారి గురించి కాంగ్రెస్ పెద్దలు ఏమనుకుంటున్నారు? అధికార కాంగ్రెస్ పార్టీ తరపున 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారిలో ఆ 4 ఎమ్మెల్యేల తీరు మాత్రం ప్రత్యేకమనే చెప్పొచ్చు. మొదటి నుంచి వారి వ్యవహార శైలి అందరికంటే భిన్నంగా ఉండటంతో వారు తరచూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్న ఆ 4 ఎమ్మెల్యేల్లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని మాటల తోటాలు పేలుస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నప్పటికీ పార్టీ పెద్దల నుంచి పెద్దగా స్పందన లేదు. కాంగ్రెస్లో ఆయన రూటే సెపరేటు అని పార్టీ వర్గాల్లో చర్చ. ఈయన పేరు దొంతిరెడ్డి మాధవరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లి అక్కడ సమీక్షా కార్యక్రమం నిర్వహించినా సరే ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కాకపోవటం ఆ మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇందులో మరీ విచిత్రం ఏంటంటే వరంగల్లో ఉండి కూడా మాధవరెడ్డి సీఎం సమీక్షకు దూరంగా ఉన్నారు. అంటే ఆయనకు సీఎంకు ఉన్న గ్యాప్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావించారు. దొంతి మాధవరెడ్డి ప్రత్యేకత ఏంటంటే ఆయన 2014లో ఇండిపెండెంట్గా గెలిచి అప్పటి అధికార బీఆర్ఎస్లో చేరకుండా ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరటం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. కొంతమంది రాజకీయ పరిశీలకులు ఆయనకు పిచ్చి పట్టిందేమోనని భావించారు కూడా. అలాంటి నేత కాంగ్రెస్కు అధికారం దక్కిన తర్వాత కూడా కాంగ్రెస్లో విపక్ష నేతలాగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికార కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యేల జాబితాలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్లు కూడా పదే పదే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంటూ గతంలో ఈ 2 ఎమ్మెల్యేలు చేసిన హడావిడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఓ భూమి వ్యవహారంలో వీరు కోర్టుకు వెళ్లటం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. 3 రోజుల క్రితం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాసిన ఆర్టికల్ అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థలకు సంబంధించి సమస్యలు పేరుకుపోయాయని, నియోజకవర్గానికి కనీసం 25 కోట్ల రూపాయలు కేటాయించాలంటూ ఆయన రాసిన వ్యాసం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన అధికార కాంగ్రెస్ను ప్రశ్నించినట్టుగా ఆ వ్యాసం రాయటంతో దానిపై కాంగ్రెస్ పెద్దలు కలవరానికి గురైనట్లుగా సమాచారం. మొత్తం మీద ఈ 4 ఎమ్మెల్యేల అసంతృప్తి రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పొచ్చు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ తమదైన ప్రత్యేకత చూపుతుండటంతో వీరి కదలికలు, వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. వీరు ఇలాగే తమ రాజకీయాలను కొనసాగిస్తారా, లేక తమ అసంతృప్తులను, అలకల్ని పక్కన పెట్టి అధికార పార్టీతో కలిసిపోతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.